పహల్గాన్ ఘటనతో పాకిస్తాను ముష్కరులు చేసిన మారణకాండ ప్రపంచాన్ని కుదిపేసింది. ఆ వార్త విన్న దగ్గర నుంచి భారతీయుల రక్తం కుతకుతలాడుతూ ఉడికిపోతుంది. దీనికి కారణం ఏంటి? ఈ జరిగిన సంఘటన గురించి ప్రపంచ దేశాల్లో మామూలుగా ఇది ఆటవికమైన చర్య, దీన్ని ఖండిస్తున్నాము అని చెప్తాయి. కానీ పాకిస్తాన్ అలా అనట్లేదు. ఈ దాడి జరగటానికి ఒక వారం రోజుల ముందు పాకిస్తాన్ చీఫ్ ఒకడు ఉన్నాడు, మునీర్ అని. వాడు ఏమంటాడు, భారతీయులు వేరు, మన ముస్లింల వేరు, వాళ్ళ అభిరుచులు వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళకు మనకు ఎక్కడ కుదరదు. కాశ్మీర్ అనేది, కాశ్మీర్ కోసం పోరాడే మిలిటెంట్లు అందరికీ మనం మద్దతు ఇవ్వాలి, కాశ్మీర్ మనలో భాగము అన్నట్టు తీవ్రమైన రెచ్చగొట్టే పదాలు వాడినట్టు తెలిసింది. దాన్ని బట్టే ఈ దాడి వెంటనే జరిగింది. పాకిస్తాన్ సంబంధించిన ప్రతిపక్ష నేత బిలాల్ భుట్టో అని ఒకడు ఉన్నాడు. వాడు ఏమంటాడు అంటే, సింధు నదికి నీళ్లు రానియకుంటే సింధు నదిలో భారతీయుల రక్తం ప్రవహిస్తుంది అని ఏదో పిచ్చి పిచ్చి ప్రేలాపాలు పేలినట్టు కూడా తెలుసు. ఇంకొకడు అంటాడు, మా దగ్గర 130 అణుబాంబులు ఉన్నాయి, వాటి ద్వారా భారత్ భస్మం పిట్టలం చేస్తామని పిచ్చి కూతలు కూసినట్టు కూడా తెలిసింది. పిచ్చి సన్నాసులకు అర్థం కాని విషయం ఏంటిదంటే, భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలు ఉచ్చపోస్తే పాకిస్తాన్ సునామీలో కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతుంది. అదే 140 కోట్ల మంది భారతీయులు ఒక్క పెట్టున జయహో భారత్ అని బిగ్గరగా కేక వేస్తే పాకిస్తాన్ పునాదులు కదిలిపోయి భూకంపం వచ్చి నాశనం అయిపోతుంది. అంత శక్తివంతమైన భారతదేశం మీద ఈ ముష్కర్ మూట చాతగాక చేవచచ్చి ఈ తీవ్రవాదాన్ని, ఉగ్రవాదాన్ని పోషిస్తుంది. దీనికి ఖచ్చితంగా ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుంది, అనుభవిస్తుంది కదా. ఎందుకంటే భారత్ అంటే శాంతి కాముకమైన దేశము, ఏమన్నా పడతారు, శాంతి శాంతి మంత్రం జపిస్తారు అనుకుంటుండ్రేమో. అవసరమైతే దండం తీసుకొని దండిస్తుంది, అవసరమైన ఆయుధాలు ప్రయోగిస్తుంది, పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోతుంది. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకొని భారత్ను క్షమాపణ అడిగి దానికి సంబంధించిన ఉగ్రవాద తండాలన్నింటినీ కూడా భారత్కు అప్పగించితేనే పాకిస్తాన్కు భవిష్యత్తు బతుకు ఉంటుంది. కనీసం ఈ దినాన వాళ్ళకు తినడానికి తిండి లేని పరిస్థితుల్లో అలమటిస్తున్నారు. బుద్ధి సిగ్గుశరం ఉండట్లే ముష్కరం ముండా కొడుకులకు. ఏమనుకుంటున్నారు వాళ్ళు భారత్ అంటే? భారత్ కన్నెర్రి చేసిందంటే అగ్ని కిళ్ళలో మాడిపోవాల్సిందే. ఖబర్దార్ పాకిస్తాన్, ఖబర్దార్.